చందమామ కథ. గమ్మత్తు గొడుగు. చీనా దేశంలో ఒక ఒక పేదరాలుండేది. ఆమె ఆ ఊరి బజారులో ఒక కొట్టు అద్దెకు తీసుకుని అందులో గొడుగుల వర్తకం పెట్టింది. ఆమె దుకాణంలో రకరకాల గొడుగులు ఉండేవి. ఆమెకు ఒక్కగానొక్క కొడుకు చాంగ్. అతనికి దుకాణంలో కూర్చోవటం అంటే తలనొప్పి. అందుచేత ఎంతసేపు గదిలో ఏకాంతంగా కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. అయితే అవన్నీ వ్యర్థపు ఆలోచనలు మాత్రం కావు. తన తల్లి చేస్తున్న గొడుగుల వ్యాపారానికి అనుకూలంగా ఉండే పనులు చేద్దామనే ఎంతసేపు అతని ఆలోచన. చాంగ్ దృష్టి కళాదృష్టి. మట్టితో చక్కటి బొమ్మలు చేయటం, కర్రతోనూ వెదురుతోనూ చిత్రమైన విగ్రహాలు చెక్కటం అతనికి సరదా. అతడు ఆ గదిలో కూర్చుని గొడుగులకు పనికి వచ్చే ఆకర్షణీయమైన కర్ర పిడులు తయారు చేసేవాడు. అతడు తయారు చేసిన పిడులతో అమర్చిన గొడుగులను కొనవచ్చిన వాళ్ళు ఎగరేసుకుపోయేవాళ్ళు. అతడు పొలాలలోకి అడవులలోకి షికారు వెళ్ళేవాడు. అక్కడికి వెళ్ళినా చాంగుకు ఇదే దృష్టి. గొడుగుల పిడులు తయారు చేయటానికి పనికి వచ్చే మంచి కర్రలు ఏమైనా దొరుకుతాయా అని. అదే వాని మనసు ఆలోచించేది. ఒకప్పుడు ఇలాగే అతడు ఒక అడవిలోకి వెళ్ళేసరికి చిత్రమైన చెట్టు ఒకటి కనిపించింది. అయితే ఆ చెట్టు సామాన్యపు చెట్టు కాదని, అది ఒక మాయా చెట్టు అని అతనికి తెలియదు. ఆ చెట్టు వైపు తేరిపారా చూశాడు చాంగ్. ఈ కొమ్మలు భేషుగ్గా ఉన్నాయి. వీటితో ఒక వృద్ధుడి బొమ్మ చేయటానికి ఎంతైనా అనుకూలంగా ఉంటుంది అనుకుని సంతోషించి కత్తితో ఒక కొమ్మ నరకబోయాడు. కొమ్మ నరకటానికని చాంగ్ కత్తితో ఒక పెట్టు పెట్టాడు. దెబ్బ పడటంతోనే చెట్టులో నుంచి ఒక చిత్రమైన మూలుగు వినిపించింది. చాంగ్ ఆశ్చర్యపోయి ఆ మూలుగు ఎక్కడి నుండి వచ్చిందా అని చుట్టూ పరిశీలించి చూశాడు. కానీ ఏమీ కనిపించలేదు. భ్రమపడ్డానేమోననుకొని ఆ నరికిన కొమ్మతో తిరిగి ఇల్లు చేరుకున్నాడు. ఆ రోజే ప్రారంభించాడు దానిపైన బొమ్మ చెక్కటం. తన చాకచక్యమంతా వినియోగించి ఒక వారానికల్లా ఒక వృద్ధుడి బొమ్మ తయారు చేశాడు. అయితే తీరా బొమ్మ పూర్తి అయి దాని అందం చూసేసరికి చాంగు మనస్సు పరిపరి విధాలా పోయింది. తను ఇన్ని ఏళ్లుగా చెక్కుతున్న బొమ్మ పిడులన్నీ ఈ క్రొత్త పిడి ముందు పనికిరావనిపించింది. ఇంతా కష్టపడి జీవంతో ఉట్టిపడే ఈ వృద్ధుని బొమ్మను ఏదో ఒక పిడికి తగిలించితే తన తల్లి నిమిషంలో దానిని అమ్మివేస్తుంది. ఏమి చేయటం? చాంగ్ తీవ్రంగా ఆలోచించాడు. మరునాడే ఈ పిడికి కూడా ఒక గొడుగును తగిలించి తల్లికిచ్చాడు. అయితే దానిని ఇవ్వబోయే ముందు తల్లిని ఒక్క కోరిక కోరాడు. ఈ పిడి పట్టుకునేందుకు సామాన్యులకు అర్హత లేదు. ఈ పిడితో ఉన్న గొడుగు మహారాజుల హస్తాలలో ఉండవలసిందే. కనుక అలాంటి వ్యక్తిని చూసి మరీ ఈ గొడుగు విక్రయించు. ఇదే నా కోరిక అన్నాడు. ఎప్పుడైతే ఆమె దుకాణంలో ఈ గొడుగు పెట్టిందో అప్పటి నుంచి వచ్చిన వాళ్ళంతా ఆ గొడుగే కావాలని పట్టుబట్టేవారు. కానీ వాళ్ళు ఇచ్చుకోలేనంత ధర చెప్పేది చాంగ్ తల్లి. ధర చెప్పటంతోనే అమ్మ బాబో, ఈ గొడుగు ఏమిటి, మనం కొనేదేమిటి, తలకు మించిన పని అని అనుకొని ఆ వచ్చిన వాళ్ళు దానిని మానేసి మరొక గొడుగు కొనుక్కొని పోతుండేవారు. ఈ పరిస్థితులలో గొడుగు విడుదల కావటానికి సావకాశం ఏది? అందుచేత అది అమ్ముడు కాక దుకాణంలో అలానే ఉండిపోయింది. రోజులు నెలలు గడిచిపోతున్నాయి. కానీ ఆ గొడుగు మాత్రం అమ్ముడు పోక అలాగే ఉండిపోయింది. చాంగ్ తల్లికి విసుగెత్తింది. ఏమైనా సరే ఈసారి ఏదో ఒక ధరకు ఇది కూడా అమ్మివేసి తీరాలి అని నిశ్చయించుకున్నది. అలా అనుకున్నదే కానీ చివరకు ఆ గొడుగుకి తను కూడా ఊహించలేని ధర వచ్చింది. ఎందుచేతనంటే చాంగ్ తల్లి అలా నిశ్చయించుకున్న మరునాడే ఒక ధనికుడు తన కుమార్తెను వెంటబెట్టుకుని దుకాణానికి వచ్చాడు. ధనికుడి కుమార్తె గొడుగును చూసి చూడటంతోనే ఎంత వెల అయినా సరే అది కొనివ్వమని పట్టుపట్టింది. తనకు ఏకైక పుత్రిక కావటం వల్ల ఆమె ఎన్నడూ ఏది కోరినా తండ్రి కాదనలేదు. అందుచేత చాంగ్ తల్లి చెప్పిన 100 రూపాయలు ఇచ్చివేసి కుమార్తె షాన్మింగ్కి గొడుగు కొని ఇచ్చాడు. షాన్మింగ్ ఎక్కడికి వెళ్ళినా ఆ గొడుగు కూడా తీసుకువెళుతుండేది. ఆమెకు యుక్త వయస్సు వచ్చింది. తతిమ్మ విషయాలలో ఎలాగో అలాగే ఆమె వివాహ విషయంలో కూడా షాన్మింగ్ తండ్రి ఆమె ఇష్టమే ఇష్టమని చెప్పాడు. తనకు నచ్చిన యువకుని వివాహం చేసుకోమని అనుమతిచ్చాడు. కొంతకాలానికి షాన్మింగ్ ఇంటికి
ఆమె తండ్రి స్నేహితుడు ఒక ఆయన కుమారుణ్ణి వెంట పెట్టుకుని వచ్చాడు. ఆ యువకుణ్ణి చూడగానే షాన్మింగ్ అతనిపైన మక్కువ పడి వలచింది. ఆ సాయంత్రమే షాన్మింగ్ దేశాచారం ప్రకారం ఆ యువకునితో తమ ఉద్యానవనంలో విహరించబోయింది. షాన్మింగ్ తన నిశ్చయాన్ని ఆ యువకుడికి తెలియజేయబోయేసరికి తన చేతిలో గొడుగుని ఎవరో పట్టుకు లాగినట్టు అనిపించింది. షాన్మింగ్ తెల్లబోయి చూసింది. ఆమె, ఆ యువకుడు తప్ప మరెవరూ ఆ చుట్టుపట్ల లేరు. భ్రమపడ్డాననుకుని మళ్ళీ మాట్లాడబోయేసరికి మళ్ళీ అదే విధంగా ఎవరో గొడుగు పట్టుకున్నట్లయింది. షాన్మింగ్ ఇందులో ఏదో మాయ ఉన్నదనుకున్నది. మరి మాట్లాడటానికి ప్రయత్నించక కొంతసేపు అక్కడే ఎలాగో కాలక్షేపం చేసి ఇల్లు చేరుకున్నది. అయితే ఇది తల్లిదండ్రులకు రవ్వంతైనా తెలియనివ్వలేదు. ఆ రాత్రల్లా ఆమె తన గదిలో కూర్చొని ఈ విషయాన్ని గురించే ఆలోచించసాగింది. అలా ఆలోచిస్తూ ఉండగా ఇందుకు కారణం ఏమై ఉంటుంది అనే మాట ఆమె నోటి వెంట అప్రయత్నంగా వెలువడినాయి. ఎప్పుడైతే షాన్మింగ్ ఇలా అన్నదో గదిగోడ వంకెకు తగిలించి ఉన్న ఆ చిత్రమైన గొడుగు కదులుతూ, ఆ మాత్రం గ్రహించలేవు, నీ మేలు కోరే అలా చేశాను, నీకు తగిన వరుడు ఎవరో నాకు తెలుసు, అలాంటి వ్యక్తి దొరికే వరకు ఇలాగే జరుగుతూ ఉంటుంది, తగిన వరుడు తటస్థపడిన నాడు నేను కదలక మెదలక ఊరుకునే ఉంటాను, ఈ సంగతి గుర్తుంచుకో అని పలికింది. ఈ పలుకులు విన్నప్పటి నుంచి షాన్మింగ్ ఆశ్చర్యానికి అంతులేదు. గొడుగేమిటి, మాట్లాడటం ఏమిటి, సరే చూద్దాం అనుకొని ఈ విషయం కూడా తల్లిదండ్రులకు తెలియనివ్వకుండా మనసులోనే దాచి ఉంచుకున్నది. మరునాడు ఆమె తండ్రి స్నేహితుడు కుమారుడితో సహా వెళ్ళిపోయాడు. మరి కొన్నాళ్ల తర్వాత ఒక రోజున షాన్మింగ్ ఉద్యానవనంలో విహారానికి వెళ్ళి తనకు తెలియకుండానే వనం దాటి చాలా దూరం వెళ్ళిపోయింది. పోయి ఒక అడవి చేరుకున్నది. కొంతసేపటికి దారి తప్పి వచ్చినట్టు తెలుసుకొని కంగారుతో తిరుగుముఖం పట్టి త్వరగా అడుగులు వేసుకుంటూ ఇంటికి బయలుదేరబోయింది. ఇంతలో ప్రక్క నుంచి ఎవరో తన చేతిని పట్టివేసినట్టు అయింది. షాన్మింగ్ భయంతో వణికిపోయింది. గజగజలాడుతూ తిరిగి చూసేసరికి చెట్టు ఆకారంలో ఉన్న ఒక భయంకర స్వరూపం కనిపించింది. షాన్మింగ్ హడలిపోయింది. ఆ స్వరూపం ఆమెతో, రా అమ్మాయి, నా వెంటరా, కట్టెలు కొట్టి పెడదువు గాని అని అనేసరికి షాన్మింగుకు మరీ అపరిమితమైన భయం పట్టుకున్నది. అంతలోనే ఒకానొక యువకుడు ఆ వైపు రాబోయాడు. అతడు రావటమే తడువుగా ఆ చెట్టు ఆకారం షాన్మింగ్ చేతిని ఆ మట్టుని వదిలేసి వాయువేగంతో పరుగుచ్చుకున్నది. షాన్మింగుకు గొప్ప గండం గడిచినట్టయింది. ఆ వచ్చినతడు చాన్. ఎరిగి ఉన్నట్టు సరిగ్గా అతడు ఆ సమయంలోనే రావటం అదృష్టంగాక మరేమిటి అనుకొని షాన్మింగ్ సంతోషించింది. తన మనసులోని సంతోషాన్ని చాన్తో వెలిబుచ్చేటంతలో ఇప్పటి వరకు కదులుతూ ఉండిన గొడుగు పిడి గప్పుమని ఆగింది. ఇది గమనించిన షాన్మింగ్ ఆశ్చర్యానికి మేరలేకపోయింది. చాంగ్, నీవు నాకు చేసిన ఉపకారం ఈ జన్మలో మరవరానిది. నీ వంటి లోకోపకారిని చూస్తే మా నాయన ఎంతో కుతూహలపడతారు. రా, కోటలోకి వెళదాం అంటూ తీసుకువెళ్ళింది. షాన్మింగ్ తండ్రి ఈ చిత్ర సంఘటన అంతా విన్నాడు. శూరుడు, వీరుడు అయిన చాన్ను చూసి చాలా ముచ్చటపడ్డాడు. అబ్బాయి, మా అమ్మాయిని నీకు ఇద్దామని ఉంది, పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. చాన్ కొంచెం సిగ్గుపడ్డాడు. అదే అతని అంగీకారంగా తీసుకొని, చెప్పకపోతే పోనీలే, నువ్వు చిన్నవాడవు, మీ నాయనతో మాట్లాడతాను, ఆయనను ఒకసారి నేను రమ్మన్నానని చెబుతావా అన్నాడు. అందుకు చాన్ వినయంగా, నాకు నాయన లేరండి, మా అమ్మే నాకు పోషకురాలు అని చెప్పాడు. అలాగా, తల్లిచాటు పిల్లవాడివా, బాగానే ఉంది, ఒక్కసారి మీ అమ్మను రమ్మనమను అని చెప్పగా చాంగ్ ఇంటికి వెళ్ళి తల్లిని పంపాడు. షాన్మింగ్ తండ్రి ఆమెతో పెళ్లి మాటలాడాడు. అయితే ఆ మాటలలో తెలిసిన వ్యవహారం ఏమిటంటే, ఆమెతో మాట్లాడుతున్నాడే కానీ ఎంతసేపు అతని మనసులో ఏవేవో ఆలోచనలు కదులుతూనే ఉన్నాయి. ఆ ఆలోచనలు ఎన్నెన్నో అనుమానాలతో కూడా కూడి ఉన్నాయి. అయితే చాన్ తల్లి ప్రసంగించటం పూర్తి కాగానే షాన్మింగ్ తండ్రి మనసులోని ఆలోచనలు, అనుమానాలు అన్నీ తీరిపోయినాయి. అతడు నిస్సంశయంగా ఉన్నాడు. పైగా అతనిలో చెప్పలేని ఉత్సాహం రేకెత్తింది. అసలు ఇంతకు చాన్ తల్లి చెప్పిన మాటల పర్యవసానం ఏమిటి అంటే, చాన్ అనే కుర్రవాడు ఆమె కడుపున పుట్టినవాడు కాడు. మరి వాడి మీద ఆమెకు ఎందుకింత ఆపేక్ష? ఇందుకొక చిత్ర కథ ఉన్నది.
ఒకానొక ఆసామి కొడుకును కన్నాడు. కన్నబిడ్డడి ముద్దు మురిపెము చూసుకోకుండానే అతడు ఈ లోకం విడిచిపోయాడు. అక్కడ ఉండే దాది పుట్టిన బిడ్డను ఉన్నవాడిని ఉన్నట్టుగానే ఎత్తుకుపోయి మాయమైంది. ఇలా ఎత్తుకుపోవటానికి కారణం లేకపోలేదు. కుర్రవానికి ఒక మేనమామ ఉన్నాడు. వాడు పరమ దుర్మార్గుడు, మహా చెడ్డ ఆశాపాతకుడు. ఈ పసివాన్ని ఏదో విధంగా మాయ చేసి చంపించి వేద్దామని, వాడికి చెందవలసిన ఆస్తి కాస్త తను కాజేద్దామని పన్నాగం పన్నుకొని తయారుగా కూర్చున్నాడు. ఈ గండం తప్పించేటందుకే దాది బిడ్డడిని ఎత్తుకుపోయింది. పోగా పోగా చాన్ తల్లి కష్టసుఖాలు ఎరిగినది, కనికరం కలది అని తెలిసి దాది ఆ బిడ్డను ఈమె చేతుల్లో పెట్టి వెళ్ళిపోయింది. ఈమె తనకు ఒప్పగించిన ఆ బిడ్డడిని వరప్రసాదంగా ఎంచి భక్తి శ్రద్ధలతో పెంచి పెద్దవాడిని చేసింది. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఎక్కువదని పెద్దలు అంటారు. ఈ మాటను ఆమె సార్థకం చేసింది. ఆ బిడ్డడే ఇంతటి వాడైన చాన్. పోతే చాన్ తండ్రి ఎవరనుకున్నారు? షాన్మింగ్ తండ్రికి బావ వరుస. ఇంకేం, సంబంధాలు కలిసిపోయాక సందేహాలకే తావులేకపోయింది. అన్నీ బాగానే కలిసి వచ్చినాయి. దైవమాయకు అందరూ ఆశ్చర్యపడ్డారు. దేశాచారం ప్రకారం చాన్కు షాన్మింగ్కు అతివైభవంగా పెళ్లి జరిగింది. వాళ్ళు సుఖంగా ఉన్నారు. అయితే షాన్మింగ్ తనకింతటి ఉపకారం చేసిన మహిమగల ఆ గొడుగును మాత్రం అహర్నిశలు స్మరిస్తూనే ఉండేది. కథ సమాప్తం.